నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వన్ వ్యూవర్స్ అందరికీ ఈ మహర్నవమి శుభాకాంక్షలు. దసరా పండగ జరుపుకుంటున్నాం, ఫెస్టివల్ సీజన్లో ఉన్నాం, మిత్రులని ఆప్తుల్ని కలుస్తున్నాం, ఆ అమ్మకి నిరంతరం జయజయకారాలు పలుకుతున్నాం. ఎంత మంచి వాతావరణంలో ఉన్నామండి, ఎంత ఆనందంగా ఉన్నాం. మరి రోజుకో రకమైన అలంకరణలతోటి అమ్మవారు మనని మైమర్పించేలా చేస్తే ఆమెకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి మనం కూడా మన కోరికల్ని మొక్కుబడులని చెల్లించుకుంటున్నాం. మరి ఈరోజు భారతీస్ కిచెన్లో మనం చేసే నైవేద్యం పెసర పాయసం. పెసర పాయసానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, కోరిన కొబ్బరి, ఇలాచి, పాలు, నెయ్యి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పెసరపప్పులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళ వంటలు తెలుసుకోవడానికి, ఈ కల్చర్ షేర్ చేసుకోవడానికి ఈ పండగలు అనేది మనకి అతి ముఖ్యంగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ పెసలలో మనకి ఒక యాంటీబయాటిక్ లాంటిది అంటారు పెసరపప్పు. ఎందుకంటే ఇది మన శరీరంలో ఉండే ఎన్నో దోషాలని హరిస్తుందట. అలాగే డైట్ కంట్రోల్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా, అసలు రైస్ తినని వాళ్ళు, కొన్ని ముఖ్యమైన వ్రతాలలో రైస్ తినని వాళ్ళు కూడా ఇలాంటి చక్కటి న్యూట్రిటివ్ ప్రసాదం కింద చేసుకుని అమ్మకి నివేదించి మనం తినచ్చు. రెండోది ఏంటంటే, ఇలాంటి ప్రసాదాలు చేయటం కూడా చాలా సులువుగా మనం చేసుకోవచ్చు. టైం తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, న్యూట్రిటివ్ వాల్యూస్ బాగుంటాయి. ఒక వెరైటీ వంటకాన్ని మన ఇతర రాష్ట్రాల వాళ్ళు చేసుకునే ఈ వంటకాల్ని మన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినట్టు కూడా అవుతుంది. అయితే మనకిప్పుడు ప్యాన్ వేడెక్కిపోయింది కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ పెసరపప్పు నానబెట్టి ఉడకబెట్టడానికి పెట్టేశాను. పెసరపప్పు యూజువల్లీ ఎక్కువ టైం పట్టదు. సో ఒక 5-10 మినిట్స్లో ఇది పూర్తిగా పప్పు అంతా ఉడికిపోతుంది. మనం అనుకుంటే కుక్కర్లో కూడా 2-3 విజిల్స్లో ఈ పెసరపప్పుని ఉడికించి ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం నెయ్యి తీసుకుని, నైవేద్యం అన్నాం కాబట్టి నేతితో చేస్తేనే అన్నీ బాగుంటాయి. అందులో ముఖ్యంగా ఇది స్వీట్ కాబట్టి మరి కొంచెంగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ ఏంటంటే, బాదాం ఒకటి, తర్వాత పిస్తా పప్పు, ఇలాచీ, రైజిన్స్. ఇది హెల్త్కి మంచిదట. రైజిన్స్ సాధారణంగా జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మధ్యన రైజిన్స్ని కూడా మన డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మనం నేతిలో వేయించుకుని, మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇందులో యాక్చువల్లీ కొబ్బరిని మనం ఒకసారి కొట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1/2 అవర్ తర్వాత తీస్తే అది ఈజీగా మనకి చిప్పలోంచి మన కొబ్బరి బయటకు వచ్చేస్తుంది. దాని బయట ఉండే ఓ బ్రౌన్ కలర్ లేయర్ ఒకటి ఉంటుంది. మనకి ఆ లేయర్ని తీసేసి ఈ కొబ్బరిని ఒక్కసారి ఇలాగా టాసన్ చేసుకుని, ఇది వేగేలోగా మన పెసరపప్పులో బెల్లం, ముఖ్యంగా మనం బెల్లం అనేది హెల్త్ వైజ్ చాలా మంచిది. ఈ బెల్లాన్ని కూడా 1 కప్పు పెసరపప్పు అయితే కనుక 1 కప్పు బెల్లం, ఈక్వల్ రేషియోస్. అలాగే 1 కప్పు పాలు. ఈ పాలును కూడా ఇందులో యాడ్ చేయొచ్చు. కాకపోతే బెల్లంలో ఎప్పుడైనా కొంచెం ఉప్పుదనం ఉంటే పాలు విరిగే అవకాశం ఉంటుంది అపీరెన్స్లో అనుకుంటే, మనం పప్పులోనే ఈ బెల్లాన్ని యాడ్ చేసి తర్వాత పాలు కలపచ్చు. సో యాక్చువల్లీ ఇది చాలామంది 2-3 రకాలుగా చేస్తూ ఉంటారు. నేనైతే నా స్టైల్లో ఇలా డ్రై ఫ్రూట్స్తో పాటు కొద్దిగా కొబ్బరిని వేయిస్తే ఏమవుతుందంటే, ఆ కొబ్బరి కూర కొంచెం క్రిస్ప్గా ఉండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి పెసరపప్పు అనేది చాలా మెత్తగా ఉంటుంది, దాంతోపాటు ఈ కొబ్బరి కూడా మెత్తగా ఉండడం కంటే కాస్త ఆ క్రిస్పీ టెక్స్చర్ బాగుంటుందని నేను ఇలా చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా మన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి కొంచెం ఆ పచ్చి వాసన పోయేలాగా కాస్త నేతి వాసన, కొబ్బరి వాసన కలిపి చాలా మంచి వాసన వస్తుంది. అయితే మనం ఇందులో చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం బెల్లంతో చేస్తున్నాము. బెల్లము పెసరపప్పు కలిపి
ఇలా చక్కగా ఉడికాక చాలామంది దీన్ని యాక్చువల్గా అయితే హ్యాండ్ బ్లెండర్ చేసి మెత్తగా దీన్ని పాయసం అన్నాం కాబట్టి చేస్తూ ఉంటారు. కాకపోతే పెసరపప్పులు పంట కింద పడుతూ ఉంటే ఇలా తింటేనే బాగుంటుంది. సో నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగే ఈ కొబ్బరిని కూడా కొంతమంది ఒక స్పూను గసగసాలతో నానబెట్టి ఈ కొబ్బరి గసాల పేస్ట్ని వేస్తారు. పచ్చి కొబ్బరిని యాజ్ ఇట్ ఈస్గా వేస్తారు. కాకపోతే ఈ టేస్ట్ మన కిచెన్లో ఈ వెరైటీ బాగుంటుందని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మనం ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. కొంచెం పచ్చి వాసన పోయి, ఎందుకంటే పెసరపప్పు జనరల్గా నిలవ ఉండని పదార్థం. అలాగే మనం పచ్చి కొబ్బరి వేస్తే కూడా గమ్ముని నిలవ ఉండకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇది నిలవ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఈ కొబ్బరి కొంచెం పూర్తిగా ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేగి ఉన్నాయి. చల్లారిలోగా మనం ఈ మూమెంట్లో ఒక కప్పు పాలని మనం ఈ పెసర పాయసంలో యాడ్ చేసుకుందాం. చాలామంది పెసరపప్పుతో పాటు బియ్యాన్ని ఉడికిస్తారు, సగ్గు బియ్యాన్ని ఉడికిస్తారు. మన ఆప్షన్స్ ఏదైనా సరే, మనం అమ్మకి నైవేద్యంగా సమర్పించే ఈ ప్రసాదాన్ని ఏ విధంగానైనా మనం ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనం నూరి ఉంచుకున్న ఇలాచీ తీసుకుని కొద్దిగా ఇందులో వేసి, సో మనం పెసర పాయసం పాలు అన్నీ కలిపాం కాబట్టి ఎప్పుడైనా దీని అపియరెన్స్ కొంచెం ఇది లైట్ లెమన్ కలర్లో ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఫుడ్ కలర్ మీ చాయిస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే న్యాచురల్గానే ఉంచుతున్నాను. ఇది పూర్తిగా బెల్లం కూడా కరిగిపోయింది. మన వేయించుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్, సో రైజిన్స్, డ్రై ఫ్రూట్స్, మన బాదాం గింజలు అన్నీ చక్కగా మనం నేతిలో వేయించుకున్నాం. ఇవన్నీ మనం పాయసంలో వేసి ఒక్క 5 నిమిషాలు దీన్ని వేయించుకుని, ఈ మూమెంట్లోనే మనం మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని, నేతితో పాటు ఇవన్నీ ఉడికితే మరింత రుచిగా ఉంటాయి. సో మనం ఒక్క 5 మినిట్స్ దీన్ని ఉడికించి కొద్దిగా చల్లారిన తర్వాత మనం నైవేద్యం కోసం బౌల్లోకి తీసుకుందాం. సో చూసారు కదండి, కమ్మని పెసర పాయసం తయారీ ఏంటో. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.